ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన పారదోలి సుపరిపాలన తేవాలని ఒక పిలుపుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల్లో 164 ఎమ్మెల్యేలు ఈరోజు శాసనసభకు వెళ్ళే తీర్పునిచ్చారు రాష్ట్ర ప్రజలు. ఏడాది పాలన పూర్తయిన ఈ సందర్భంగా సుపరిపాలనపై ప్రజల్లోకి వెళ్లాలని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఎమ్మెల్సీ నాగబాబు కూడాను ఈరోజు ఉత్తరాంధ్ర నేతలకు హితవు పలికారు. ఏడాది కాలంగా చేసిన అభివృద్ధి అంతా కూడాను ప్రజల్లోకి వెళ్లాలని సూచన చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడిన జిల్లా నాయకులైనటువంటి డాక్టర్ దానేటి శ్రీధర్ చూస్తే కనుక ఏడాది పాలన ప్రజలందరూ కూడాను ఏ సమస్యలతో సతమతమయ్యారో ఆ సమస్యలను అతిక్రమిస్తూ ఈరోజు సుపరిపాలన సాగుతున్న ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదా కోల్పోయినటువంటి జగన్ చేస్తున్నటువంటి ఆకృత్యాలు జనం ఏ విధమైనటువంటి బాధను కలిగిస్తారని భావిస్తున్నారు. సార్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు తప్పకుండా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఒక ఇంటలెక్చువల్గా నేను చెప్పాలి అంటే ప్రతిపక్షం చేసే పనులు వాళ్ళ ఉనికిని చాటుకునేటట్టు ఉండాలి తప్ప ప్రజలకి ఇబ్బంది కలిగేటట్టు కానీ అది విధ్వంసకరంగా మారేటట్టు కానీ సమాజానికి అదొక చెడు రిమార్క్ వచ్చేటట్టు కానీ ముద్ర వేయకూడదు ఒక పార్టీ పైన. అలా ఉండాలని చెప్పి ఒక చదువుకున్న వ్యక్తిగా నా ఆలోచన. చూస్తే కనుక ఆయన ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు, అయినా కూడా పార్టీని పరిరక్షించుకునేందుకు అభివృద్ధి సంక్షేమం రెండు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్గా వెళ్తున్న ఈ తరుణంలో ఆయన పరామర్శల పరం రాష్ట్ర ప్రతిష్టని ఏ విధంగా భగ్నం కలదు? రాష్ట్ర ప్రతిష్టల గురించి నేను మాట్లాడాను సార్, ఎందుకంటే అది ఒక పార్టీ, వాళ్ళ పార్టీ ఉనికిని చాటుకోవాలి. అందులో వాళ్ళ ఉద్దేశంలో ఆలోచిస్తే వాళ్ళు బాధలు పడేవాళ్ళు ఉంటారు, వాళ్ళని పరామర్శించుకోవాలి, పార్టీని నిలబెట్టుకోవాలి. మీరే చెప్పారు ప్రతిపక్ష పార్టీకి హోదా కూడా రాలేదు, 11 సీట్లే వచ్చాయని చెప్పి. అంటే వాళ్ళ ఉనికిని వాళ్ళు నిలబెట్టుకోకపోతే కార్యకర్తలు ఏమవుతారు? పార్టీ నిలబడాలి కదా 2029 ఎలక్షన్ వరకు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళది. సో నేను అదే చెప్తున్నా, వాళ్ళు చేసే పనుల వలన రాష్ట్రానికి ఇబ్బంది ఉండకూడదు అని. అంతేకాదు సార్, మీరు అనుకోకుండా మీడియాలో అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఒక జనసేన నాయకుడిగా కాకుండా ఒక డాక్టర్గా, ఒక సమాజం మీద ఉన్న ఆలోచనగా చెప్తున్నా, అటు ప్రధాని నరేంద్ర మోడీ గారి నుంచి కానీ ఎవరు మీటింగ్లు అయినప్పటికీ కూడాను పబ్లిక్ మొబిలైజేషన్ 3 లక్షల మంది ఉండాలి, 5 లక్షల మంది ఉండాలి, 6 లక్షల మంది ఉండాలి అనే ఆలోచన చేయడం అన్నది, పబ్లిక్ మీటింగ్లు అన్నది మాత్రం నిజంగా ఒక పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా నేను చెప్తున్నాను, అలాంటివి జరగకూడదండి. మళ్ళీ మనం చెప్తున్న అల్లు అర్జున్ గారి పుష్ప ఈవెంట్, అందులో కూడా స్టాంపీడ్స్, అలాగే ఎక్కడికక్కడ స్టాంపీడ్స్లో మనుషులు చచ్చిపోవడం అన్నది కూడాను అసలు జరగకూడదండి. నిన్న యోగాంధ్ర అద్భుతమైన సక్సెస్, గిన్నిస్ బుక్ రికార్డు నిజంగా కరెక్టే. కానీ అందులో గిరిజన విద్యార్థులు అలాగే ఉదయం 2 గంటల నుంచి మళ్ళీ మీటింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు కాలకృత్యాలు తీర్చుకునే వేళ మనుషుల తాలూకా అన్ని తాలూకా ఏర్పాట్లు ఎన్ని చేసినప్పటికీ కూడాను కొన్ని కష్టాలు ఉంటాయి. నేను మాట్లాడేదాన్ని వ్యతిరేకంగా ఆలోచించకుండా ప్రజల మనసులోంచి, మన మనసులోంచి ఆలోచిస్తే నాయకులు ఏం పోయిందండి? ఏ మీటింగ్ అయినా నాయకుడు అరగంట ముందర వస్తాడు, స్పీచ్ ఇచ్చి వెళ్తారు. కార్యకర్తలు జనాలు ఎక్కడి నుంచి వస్తారండి? కొన్ని గంటలుగా కొన్ని వేల లక్షల మంది బస్సుల్లో వస్తూ ఉంటారు. నేనైతే ప్రజా ప్రయోజకరంగా మాట్లాడుతున్నానండి. భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా దీనిని ఆలోచించాలి. ఈ పబ్లిక్ మీటింగులు, మాస్ మీటింగులు అన్నవి నిజంగా ఆపేసేయాలి. సోషల్ మీడియా వచ్చింది, టీవీలు వచ్చాయి, కావాలంటే ఒక పెద్ద స్టేడియంలో 5,000 మంది 10,000 మందితో పెట్టండి, అది సరిపోతుంది. కానీ లక్షల మందిని మొబిలైజ్ చేస్తూ కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ చాలా కష్టాలు ఉంటాయి. ఫుడ్ ఉండదు. సపోజ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు భారతదేశంలో చాలా పెరిగిపోతున్నారు. ఎవరు ఆరోగ్యం ఎక్కడ ఎలా పోతుందో తెలియడం లేదు. సో దయచేసి మీ మీడియా ద్వారా దీన్ని స్పెషల్ ఫోకస్గా చేయండి. అసలు ఎందుకంటే ఈ బహిర్గతం చేసుకోవాలి? మొన్న ఒక మీటింగ్ పెట్టారు హైదరాబాద్లో, ఇన్ని లక్షల మంది రావాలని. అసలు ఎందుకు పెట్టాలి ఆ మీటింగ్? లక్షల మంది తాలూకా కావాలంటే ఓటర్స్ని ఎన్రోల్ చేసుకోమనండి, లేకపోతే ఏదైనా మెంబర్షిప్ని పెంచుకోమనండి, మెంబర్షిప్ డ్రైవ్ చేసుకోండి. కానీ ఈ మాస్ మొబిలైజేషన్ వలన సాధారణమైనటువంటి మనుషులకి 500 రూపాయలకో ఒక బిర్యానీ ప్యాకెట్కో బస్సుల్లో జనాల్ని మొబిలైజ్ చేయడం, అక్కడ వాళ్ళని తీసుకెళ్ళి విడిచిపెట్టేయడం. బల నిరూపణ అనేది మాత్రం జనానికి ఒక చిత్రహింస కలిగించే పరిణామంగా భావిస్తున్నారు. 100% ఒక పౌరుడిగా నేను చెప్తున్నాను, అది ఏ పార్టీకి కావచ్చు, ఎవరికైనా కావచ్చు, రాష్ట్రం మొత్తం మీద ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేను చెప్తున్నాను. బల నిరూపణ అన్నది, అసలు ఈ మాస్ మీటింగ్లు అన్నవి
ఎక్కడైతే ఈ జన సందోహాలు ఈ పుష్ప లాంటి ఈవెంట్స్లో కూడా ఒక సాధారణమైన మనుషుల జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి భారతదేశం మొత్తం ఉండకుండా ఉండాలి అని చెప్పి ఏదైనా మీటింగ్ పెడితే దాన్ని సరిపోయినట్టు ఎన్ని మనం ఫెసిలిటీస్ క్రియేట్ చేయగలం సార్? మ్యాక్సిమం 10,000 మంది వరకు చేయగలం ఒక పెద్ద స్టేడియంలో. సపోజ్ అహ్మదాబాద్ స్టేడియం తీసుకుందాం, సర్దార్ వల్లభాయ్ పటేల్, అందులో కావాలంటే మనం క్రియేట్ చేయగలం. కానీ అన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఉండవు, అంత ఫుడ్ ఫెసిలిటీ ఉండదు, హెల్త్ టీమ్స్ కూడా మనం చూడడానికి అంబులెన్స్లో డాక్టర్లు పెడతారు. నిజంగా అక్కడ ఏమైనా జరిగితే ఎవరినైనా బ్రతికించుకోగలుగుతున్నామా? అది నేను అడగబోయే. యోగాంధ్ర విషయంలో విశాఖ వేదికగా జరిగినటువంటి ఏదైతే 11వ అంతర్జాతీయ యోగా ఉందో, ఇంత లక్షలాది మంది తరలివచ్చిన ఒక్క ఘటన కూడా చోటు చేసుకోలేదంటే వారు ఎటువంటి మెలకువలు పాటించారో అలాంటి మెలకువలు పాటించి అటువంటి ఆహ్లాదకర కార్యక్రమం చేయడంలో చాలా సక్సెస్ సాధించవచ్చు. ఆ ప్రోగ్రాం రుజువు చేసింది. 100% మనం ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే చాలా కరెక్ట్ సార్. కానీ యోగాంధ్ర అన్నది చంద్రబాబు నాయుడు గారి విజన్తో ఎంతోమంది లీడర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అక్కడ ఉండి చాలా అద్భుతంగా చేశారు. ఇట్ ఈస్ 100% సక్సెస్ఫుల్ ఈవెంట్. ప్రపంచానికి మనం తెలియజేయగలిగా. నేను అలా అనడం లేదు. నేను చెప్పేది ఏంటంటే 20,000 మంది గిరిజన స్టూడెంట్స్ని మనం తీసుకొచ్చాం. గిరిజన స్టూడెంట్స్ని నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఎన్ని గంటలకి వాళ్ళు వైజాగ్లో ఎక్కడో అరకులోనో పాడేరులో ఉన్న మనుషుల్ని ఎన్ని గంటలకు వాళ్ళు బస్సు ఎక్కిస్తే ఎన్ని గంటలకి స్టేడియం దగ్గర వాళ్ళ యోగా వేదిక దగ్గరికి చేరి ఉంటారు? ఈ టైంలో మార్నింగ్ ఎవరికైనా 5 to 6 కదా కాలకృత్యాలు తీసుకునే టైము. ఆ టైంలో వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి మనం ఏం ఫెసిలిటీస్ క్రియేట్ చేసాం? ఎవరు ఎలాంటి అద్భుతమైన వ్యక్తి కూడా ఏమీ చెయ్యలేం సార్. నేనేమంటున్నానంటే ఈ గిరిజన విద్యార్థుల్ని ఎక్కడి నుంచో మన దగ్గర తీసుకొచ్చిన బదులు వాళ్ళ స్కూల్లోనే వాళ్ళ ఏరియా, మన అరకులో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో 10,000 మంది స్టూడెంట్స్ని ఒకే దగ్గర పెట్టి యోగా చేశారు. దాన్నే మనం ఈవెంట్గా చూపించవచ్చు కదా. ఎందుకంటే వాళ్ళ హాస్టల్ ప్రెమిసెస్, అది వాళ్ళ స్కూల్ ప్రెమిసెస్, వాళ్ళ కాంప్లెక్స్. ఒక యోగాంధ్రలో ఒక్క దురదృష్టమైన ఘటన కూడా జరగలేదు. ఒక అద్భుతంగా మానిటరింగ్ చేశారు. చాలా అద్భుతమైన సక్సెస్ఫుల్ మీటింగ్. బట్ నేను చెప్తున్నది ఏంటంటే ఏం జరగకూడదు, కానీ మనిషి కష్టం కూడా పడకూడదు. ఇప్పుడు లీడర్స్ అందరూ ఉన్నారు సార్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు స్టేజ్ మీదకి ఎన్ని గంటలకు వచ్చారు? 6 గంటలకో 5:30 గంటలకో చేరుంటారు. బట్ ఇక్కడ సాధారణమైనటువంటి గిరిజన మహిళ, ఒక స్టూడెంట్, ఆమె ఎన్ని గంటలకు లేచింది? ఆమె ఎన్ని గంటలకు స్టేజ్ దగ్గర చేరుకుంది? సో చాలా కష్టమైన పనులు కదా. నేను ఇలాంటి వాటికి పార్టీలకు అతీతంగా ఒక పౌరుడిగా నేను మాట్లాడుతున్నాను. చూస్తే పల్నాడు పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి వెహికల్ కింద పడి ఒక కార్యకర్త చనిపోతే ఆ మృతదేహాన్ని పక్కన ఉన్న పొదల్లో పడేసి వెళ్ళిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఖరిని ఒక వైద్యుడిగా ఏ విధంగా 100% మళ్ళీ నేను మాట్లాడుతున్నాను సార్. ఒక మనిషి అలా స్టాంప్ చెప్పాను కదా, ఇలాగ కాన్వాయ్ కింద పడిపోయి చనిపోవడం అనేది చాలా దురదృష్టమైనటువంటి, చాలా అలా జరగకూడదు, ఏ మనిషికి జరగకూడదు. ప్రతి మనిషికి ఒక అభిమాన నాయకుడో నటుడో ఉంటాడు, వెళ్తూ ఉంటారు, చూడడానికి వెళ్ళొచ్చు. ఇలాంటి జరిగింది అన్నది చాలా బాధాకరమైన విషయం. స్పందించకపోవడం కూడా ఇంకా హృదయ విదారకమైనటువంటి. అందులో మీరు చెప్తున్నది పొదల్లో పడేశారని చెప్పి అది ఇంకా బాధాకరమైనటువంటి విషయం. దాని మీద ఒక మనిషి మాట్లాడగలగాలి, ఒక మనసున్న మనిషి మాట్లాడలేదు అంటే వాళ్ళకి మనసుందో లేదో మరి మీరే క్వశ్చన్ చేసుకోవాలి. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం జనసేకరణతో కూరుకున్న సమావేశాల్లో ప్రజల ప్రయాణాలు బలికొనే పరిణామాలకు మాత్రం స్వస్తి చెప్పాలి. జన సమీకరణ చేసి ఆ కార్యక్రమం నిర్వహణలో ప్రజలు పడుతున్న వేతనలు కూడా పరిగణనలు తీసుకోవాలి. ఏదైతే యోగాంధ్ర కార్యక్రమాల్లో లక్షలాది మంది తరలివచ్చినా ఒక్క చిన్న దుర్ఘటన కూడా చోటు చేసుకుండా ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది. పల్నాడు పర్యటనకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి క్యాన్వాయ్ వెహికల్ కింద ఒక మనిషి పడిపోయి చనిపోతే మాజీ ముఖ్యమంత్రి హోదాలో కనీసం ఆ విషయంలో స్పందించకపోవడం మాత్రం బాధగా ఉంది. ఇటువంటి ఏవైతే ఈ సమీకరణ సభలు మాత్రం పూర్తిగా స్వస్తి చెప్తే బాగుంటుందని చెప్పి డాక్టర్ శ్రీధర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ పార్టీలు కానీ అవలంబిస్తాయా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.